వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయిన స్కిన్ ప్రొడక్ట్స్ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లు ఏదైతే ఉందో దాంట్లో ఒకటి స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మార్కెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కంపెనీలు అయితే ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీలు అయితే ప్రజల ప్రాణాలని తాకట్టు పెట్టి మరి వాళ్ళు ఆదాయం సొమ్ము చేసుకుంటున్నారు. దానికి రిలేటెడ్ ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే అమెరికా కోర్టు జాన్సన్ అండ్ జాన్సన్ ఒక కంపెనీ, పెద్ద కంపెనీ, అది చాలా ఓల్డ్ కంపెనీ కూడా, దానికైతే $40 మిలియన్ అంటే $40 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 360 కోట్ల రూపాయలు అయితే ఫైన్ వేయడం జరిగింది. అయితే ఎందుకు వేసింది, అసలు ఇక్కడ ఏం జరిగింది, అమెరికా కోర్టు ఎందుకు అంత డెసిషన్ తీసుకుంది, అంత ఫైన్ ఎందుకు వేసింది చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. చాలామంది, అంటే వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో అయితే వీళ్ళ మీద కేసులు వేశారు. వాళ్ళ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చాలా రకాలైన వ్యాధులు వచ్చినాయి, చాలా రకాలైన క్యాన్సర్లు వచ్చినాయి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీదే చాలా వందల కోట్లు అయితే వాళ్ళు ఫైన్లు కూడా చెల్లించారు, చాలా కోట్లలో. అంతేకాకుండా కొన్ని కోట్లలో ఈ జాన్సన్ కంపెనీ గెలిచింది, ఇంకొన్ని కోట్లలో అయితే ప్రజలు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, వినియోగదారులు అయితే వాళ్ళు గెలవడం జరిగింది దీనికి సంబంధించి. అయితే ఈరోజు వార్త ఏంటంటే, ఏదైతే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ ఉందో దానికి సంబంధించిన ఇద్దరు మహిళలు 2014లో కెంట్ అనే మహిళ, అలాగే 2018లో షెల్జ్ అనే మహిళ అయితే అండాశయం క్యాన్సర్ గురవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఏదైతే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉందో దానికి సంబంధించిన బేబీ టాల్కమ్ పౌడర్ని అయితే వాడటం వల్ల, అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆఫ్టర్ ఫ్రెష్ అయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత ఆ పౌడర్ అయితే యూజ్ చేశారంట. యూజ్ చేయడం వల్ల వాళ్ళకైతే ఏదైతే అండాశయ క్యాన్సర్ ఉందో అది వచ్చిందని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళ తరపు న్యాయవాదులు కూడా కోర్టుకి విన్నవించుకుంటే ఏం చెప్తున్నారంటే, వాళ్ళ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆండీ బిట్స్ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏం చెప్తున్నారంటే కోర్టుకి, దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా వాళ్ళ దగ్గర లేవు. ఎవరైతే కోర్టులో కేసు వేసారో వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా అమెరికాకి సంబంధించిన ఏ సంస్థ కూడా ఇలా ప్రొడక్ట్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని అయితే చెప్పలేదని అయితే ఆయన చెప్పడం జరిగింది కోర్టుకి. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా జాన్సన్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా సురక్షితమైన అయితే ఆయన అప్పీల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే టాల్కమ్ పౌడర్ ఏదైతే బేబీ టాల్కమ్ పౌడర్, దీనికి సంబంధించిన దాంట్లో అస్బెస్టాస్ అనే ఒకటి ఉండటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏదైతే జాన్సన్ కంపెనీ తయారు చేస్తుందో టాల్కమ్ పౌడర్ని, దాంట్లో అయితే ఇది అస్బెస్టాన్ అయితే ఉండదని అయితే అక్కడ వాళ్ళ తరపు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల క్యాన్సర్ అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ వాళ్ళ దగ్గర అయితే లేదని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా చూసుకుంటే ఇక్కడ 360 కోట్ల రూపాయల ఫైన్ అంటే అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ జాన్సన్ కంపెనీ అనేది ప్రపంచంలో అతి పెద్ద కంపెనీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది లక్షల కోట్ల టర్న్ ఓవర్, అంతేకాకుండా దీని వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికాలో కూడా ఇంతకుముందు ఇట్లానే కేసు అయినప్పుడు 2022లో అప్పుడు కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చూసుకుంటే అసలు టాల్కమ్ పౌడర్ అంటే, టాల్క్ అంటే ఏంటంటే ఏదైతే మెగ్నీషియం, సిలికాన్ మరియు ఆక్సిజన్ కలిసిన ఒక ఖనిజం అని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒక స్మూత్గా ఉంటుంది, అంటే మన వెన్న ఎలా ఉంటుంది ఆ వెన్నలాగా ఉంటుంది. అయితే వెన్నలాగా ఉంటుంది. దానికి సంబంధించిన ఆ ఖనిజం ద్వారా అయితే, టాల్క్ అనే ఒక ఖనిజం ద్వారా అయితే వీళ్ళు ఏదైతే బేబీ పౌడర్స్ కానీ ఏదైతే స్మూత్గా ఉంటాయో, అంటే సున్నితంగా, అంటే పట్టుకోగానే మెత్తదనం కలిగిస్తాయి, లైక్ పౌడర్ లాంటివి ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. దాన్నే బేబీ టాల్కమ్ పౌడర్ అంటారు. టాల్క్ అనే ఖనిజాన్ని యూజ్ చేస్తారు కాబట్టి టాల్కమ్ పౌడర్ అంటూ ఉంటారు అనమాట. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే జాన్సన్ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ ఏం చెప్పారంటే, దీని మీద ఈ ఫైన్ అంతా మేము కట్టాల్సిన అవసరం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇద్దరు మహిళలు కూడా మా వల్ల క్యాన్సర్ రాలేదు, మా ప్రొడక్ట్స్ వాడటం వల్ల అయితే క్యాన్సర్ రాలేదు. అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చింది ఆ ప్రొడక్ట్స్ వల్ల అనే దానికి ఆధారాలు కూడా వాళ్ళు ఏం సమర్పించలేదు యాక్చువల్గా చూసుకుంటే అక్కడ. కానీ వాళ్ళు సమర్పించిన ఆధారాలు ఏంటంటే కేవలం వాళ్ళకి ఒక ఆపరేషన్ అయిందనమాట, అంటే శస్త్రచికిత్స అయితే జరగడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు, అలాగే కీమోథెరపీ కూడా చాలాసార్లు వాళ్ళు చేయించుకోవడం అయితే జరిగిందంట. దీనికి సంబంధించిన ఆధారాలు అయితే కోర్టు సమర్పించిన తర్వాత కోర్టు అయితే వీళ్ళతో ఏకీభవించి $40 మిలియన్ ఫైన్ అయితే వేయడం జరిగింది. అంటే 360 కోట్ల రూపాయలు అయితే ఫైన్ వేయడం జరిగింది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కానీ, వీళ్ళు చాలామంది అయితే కొత్త రకాల ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే చాలా రకాల ప్రొడక్ట్స్ చూసుకుంటే మీరు ఒక్క రోజులో వందల రకాల ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి అనమాట. అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ చాలా రకాల ప్రొడక్ట్స్ మనం స్క్రోల్ చేస్తూ వస్తుంటే, అంటే ఒక స్కిన్ రిలేటెడ్గా ఎలాంటి ప్రొడక్ట్స్, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే వేల రకాల ప్రొడక్ట్స్ అయితే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఏది మంచిది ఏది చెడు అనేది మనం కనిపెట్టలేము. ఎందుకంటే దాంట్లో ఏం వాడుతున్నారు, ఇక్కడ పైన లేబుల్ మీద రాసినంత మాత్రాన ఇన్సైడ్ అదే ఉంటుందని, అదే డ్రగ్ ఉంటుందని అయితే చెప్పలేము. అందుకనే మీరు ఏం చేయాలంటే, ఏదైతే మీరు స్కిన్ రిలేటెడ్గా ఏదైనా ప్రొడక్ట్స్ కొనాలనుకున్నారంటే మీరు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేది కాకుండా మీరు డైరెక్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్ల త్రూ అయితే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ద్వారా అయితే మీకున్న సమస్యను
చెప్పి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ద్వారా అయితే మీకు తీసుకోవడం అయితే మంచిది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఏంది వాళ్ళు ఏంది జస్ట్ డబ్బుల కోసం ప్రమోట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీరు అంత సీరియస్గా తీసుకోకూడదు. మీకు ఎవరైనా చెప్పినా కానీ ఆ ప్రొడక్ట్స్ని మీరు రిఫర్ చేసినా సరే మీరు వాడకూడదు. ఏదైతే మీరు మనకి స్కిన్ స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డెర్మటాలజిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే మీరు వాళ్ళ సజెషన్ వాళ్ళ సలహా మేరకు మాత్రమే మీరు ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. ఏదైతే ఇది టాల్కమ్ పౌడర్ ఉందో దీనికి సంబంధించి అయితే కేసు ఈ విధంగా ఉంది జాన్సన్ జాన్సన్ కంపెనీకి సంబంధించి. ఇది ఎప్పుడు కూడా వివాదాల్లో ఉంటుంది ఈ కంపెనీ. ఇంతకుముందు కూడా వందల కోట్ల రూపాయలు అయితే వీళ్ళు ఫైన్లు కట్టారు. కొన్ని కేసెస్లో వీళ్ళు గెలిచారు, కొన్ని కేసెస్లో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. అంటే కోర్టుని నమ్మించి అంటే కోర్టు ఏకీభవించే విధంగా కస్టమర్లు ఉంటే అంటే కన్జ్యూమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున న్యాయవాదులు వాదిస్తే అక్కడ గెలుస్తున్నారు. కానీ చాలాసార్లు అయితే జాన్సన్ కంపెనీ కూడా గెలవడం జరిగింది ఈ కేసెస్. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ వల్ల చాలా రకాల రోగాలు వచ్చినాయి, అంటే చాలా రకాల వేరే వ్యాధులు వచ్చినాయని కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే దగ్గర 67,000 మంది అయితే పిటిషన్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి దగ్గర కూడా కొన్నిట్లో వీళ్ళు గెలిచారు, కొన్నిట్లో కన్జ్యూమర్లు గెలిచారు. కాబట్టి ఏదైనా సరే కొంతవరకు యూజ్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ని ఇట్లా యాడ్స్ని చూసి కాకుండా ఏదైతే డెర్మటాలజిస్ట్ ఉంటారో స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారో ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అయితే మీరు యూజ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.